హాయ్ అండి అందరికీ. నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. ఇవాళ మేమొచ్చేసి మా ధరన్ సెకండ్ బర్త్‌డే చేస్తున్నామనమాట. సో, దానికోసం రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా మా డ్రెసెస్ అవన్నీ షాపింగ్ జేయడానికొచ్చాము. ఫస్ట్ బర్త్‌డే మేము చేయలేదు ధరన్‌కి. ఎందుకు అంటే, ఆ రోజు శివరాత్రి వచ్చింది. సో, అప్పుడు చేయలేదు. ఇప్పుడు చేయబోతున్నాము. ఫస్ట్ మేమొచ్చేసి కిడ్స్ మాల్‌కెళ్ళాము కరీంనగర్‌లో. అందులోనే ఎంట్రన్స్‌లోనే మనకు చాలా బొమ్మలు గానీ, పెద్ద పెద్ద కార్స్, బైక్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు చాలా బర్త్‌డేకి ఎంటరింగ్‌కి మన ఎంట్రన్స్ చేయడానికి చాలామంది వాడుతున్నారు గదా! కార్స్ అయినా, బైక్స్ అయినా పిల్లలకు. సో, అలాంటివి చాలా ఉన్నాయక్కడ. మళ్ళా కిడ్స్ మాల్ కరీంనగర్‌లో అన్ని రకాలయి దొరుకుతాయన్నమాట. క్లాత్స్ అయినా మనకు ఏదైనా టాయ్స్ గానీ దొరుకుతాయి. నేను ఇప్పటివరకు ధరన్‌కి సూట్ ఎయలేదు. ఎందుకంటే బర్త్‌డేకే ఇద్దామనే ప్లానింగ్‌తోని ఇప్పటివరకు ఎయలేదు. సో, ఫస్ట్ టైమ్ ధరన్‌కి సూట్ కొనడానికి ఎళ్ళానన్నమాట. నాకొక ఐడియా ఉండే. ఎందుకంటే వంశీకి ఆల్రెడీ బ్లూ సూట్ ఉంది. సో, అదే కలర్‌లో మ్యాచింగ్‌లో ధరన్‌కి తీసుకోవాలి అని అనుకున్నాను. అక్కడ ధరన్ మాత్రం చాలా అల్లరి చేశారనమాట. ఎందుకంటే ఫస్ట్ ఎంటర్ కాగానే వాళ్ళకు బొమ్మలు, పెద్ద పెద్ద కార్స్, బైక్స్ చూడడం వల్ల అది కావాలని చాలా గొడవ చేశాడు. సో, అక్కడ ఒక సైకిల్ టైప్‌లో ఉండే. సో, అది ఇచ్చి మేము కొంచెం కవర్ చేశామనమాట. ట్రయల్‌కి చాలా ఇబ్బంది పెట్టాడు ధరన్. సో, ఆ బండి పైనే తిరుగుతూ, తిరుగుతూ ట్రయల్ చేశాము ఏదో కష్టపడి. నేను ఎప్పుడు ధరన్ షాపింగ్‌కి అంటే ధరన్‌కి బట్టలు కొనడానికి ఎప్పుడు ధరన్ ఎప్పుడు తీసుకెళ్ళను. ఎందుకంటే ఎప్పుడైనా క్యాజువల్ వేరే కొన్నాను. ఇంత పర్ఫెక్ట్‌గా సూట్స్ ఎప్పుడు కొనలేదు కాబట్టి, సో, సూట్స్ తీసుకోవాల్సొచ్చింది. ఈసారి ధరనే తీసుకురాలే మళ్ళీ సైజ్ అనేది మనకు సరిపోదు గదా! తెలవదు అన్నట్టు ధరనే తీసుకోవాల్సొచ్చింది. కాకపోతే చుక్కలు చూపించాడు నాకు ధరన్. ధరన్‌కి 'గద' అంటే చాలా ఇష్టమనమాట. ఎందుకంటే 'హనుమాన్' మూవీ వచ్చిన కాంచి ఆ సాంగ్స్ చాలా ఇంటాడు. సో, అందులో హనుమంతుడు గద పట్టుకొని ఉంటాడు గాబట్టి, ఆ గద కొనాలి అని అక్కడ పట్టుబడ్డాడు. సో, గద తీసుకున్నాము. తర్వాత ధరన్ పైన ఆ పాపుంది గదా! నెట్టేస్తున్నా గూడా ధరన్ అసలు ఏమనలేదు. ధరన్ ఏం చేసినా మా మీదే విశ్వరూపం చూపిస్తాడు తప్ప బయటికెళ్తే సైలెంట్‌గా ఉంటాడనమాట. తర్వాతొచ్చేసి మేము ధరన్‌కి కింద ఫ్లోర్‌లో షూస్, చెప్పల్స్ దొరుకుతాయి పిల్లలకు. సో, అవి ట్రయల్ చేశాము. ఇది నచ్చింది కానీ మాకు రేట్ చాలా ఎక్కువ అనిపించింది. దానికి 700 అలా చెప్పారు వాళ్ళు. సూట్ వచ్చేసి మాకు 3600 అలా పడింది. నెక్స్ట్ వచ్చేసి నేను నా షాపింగ్‌కి చెన్నై షాపింగ్ మాల్ ఎళ్ళాను. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే లంగా ఓణి టైప్‌లో తీసుకుందాం వర్క్‌లో అని అనుకున్నాను. కాకపోతే అందులో ఏమైందంటే బ్లౌజ్ మనకు స్టిచ్చింగే రాదు. మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ నేను పైన ఫ్లోర్‌కెళ్ళి సరే లెహెంగాలో చూద్దాము అంత స్టిచ్‌డ్ వస్తుంది గదా! అని నేను పట్టులో తీసుకోవాలనుకోలేదు. కాపోతే అన్ని మోడల్స్ స్టిచ్ చేశాననమాట అక్కడ. పట్టులో చూసాను. అలాగే వర్క్ ఎంబ్రాయిడరీలో గూడా చూసాను. చాలా మోడల్స్ ఉన్నాయి. నాకు బా నచ్చాయనమాట. ఇవొచ్చేసి కొన్ని పట్టులో, అలాగే కొన్ని పక్కబెట్టి మనకు ట్రయల్‌లో మీకేదైతే నచ్చిందో చూడండి. మేము ట్రయల్ చేస్తామన్నారు. ఇది వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉంది కలర్. వైలెట్ కలర్. చాలామంది దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో, అందులో ఒకటి సెలెక్ట్ చేశాను. దీనికి చున్నీ మాత్రం చాలా మంచి గ్రాండ్‌గా వచ్చింది. మొత్తం స్టిచ్డ్ వస్తది. ఒక హ్యాండ్స్ మాత్రం మనం వేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్స్ట్ వైట్ కలర్ లెహెంగా అనమాట. అంటే ప్యూర్ వైట్ కాదు. కొంచెం క్రీమ్ మిక్స్ ఉంది. ప్యూర్ జార్జెట్. మిర్రర్ వర్క్ ఇంకా టాప్ పైన మంచి వర్క్ వచ్చిందనమాట. ఎంబ్రాయిడరీ అండ్ స్టోన్. చున్నీ కూడా చాలా బా వచ్చింది. కాకపోతే ఏంటంటే నాకు వైట్, క్రీమ్ అంటే లైట్ కలర్స్ ఎక్కువగా పడవు. అంటే అంత నీట్‌గా ఉంచుకోవడం రాదనమాట. త్వరగా ఏదో ఒక మరక అంటిపోతుంది. అలాగే మళ్ళా ధరని ఎత్తుకోవాల్సొస్తది. ఏదో ఒక మరక అంటుతుందని నేను వైట్ అంత ప్రిఫర్ చేయలేదు. ఇది పట్టులో అనమాట. ఇది ఆరెంజ్ విత్ వంకాయ కలర్ అంటే వైలెట్ కలర్‌లో మ్యాచింగ్ వచ్చింది. చున్నీ వైలెట్ వచ్చింది. మంచి పట్టు అలాగే బావుందనమాట. వర్క్ ఎక్కువగా రాలేదు. ఓన్లీ నెక్ దగ్గర మగ్గం వర్క్ వచ్చింది కొంచెం. దీని రేట్ ఎంతన్నారంటే 4000 ఏమో అనుకుంటా. కాకపోతే మంచి లుక్ ఉంది. వంశీకి ఇది బా నచ్చిందనమాట. మనకు లెహెంగాస్‌లో సైజెస్ ఉంటాయి. ఎంఎల్, ఎక్స్ఎల్ అని ఉంటుంది. అందుకే సో, మనకు అంత ఫిట్టింగ్ ఏం పడదు. మన సైజ్‌ని బట్టే వాళ్ళు చూపిస్తారు. సో, దానికి వడ్డాలం గూడా చిన్న చైన్ లాగా పెట్టి చూపించారనమాట. ఇది మంచి లుక్ వస్తది. సో, వడ్డాలం పెట్టుకున్న బావుంటుందని. నెక్స్ట్ వచ్చేసి ఇది విత్ పర్పుల్ డార్క్ పర్పుల్ అంటే మెజెండా కలర్ విత్ కాంబినేషన్ ఆఫ్ లైట్ పింక్ అన్నమాట. వెల్వెట్ వచ్చింది టాప్. కిందంతా నెట్ మీద ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. సో, ఇది వచ్చేసి 3500 పడింది. నేను ఏ లెహెంగా యేసుకుంటాను అనేది మీకు బర్త్‌డే వీడియోలో తెలుస్తుంది. అలాగే చెన్నై షాపింగ్ మాల్‌లో కింద స్టిచ్చింగ్‌కి ఉంటుంది. వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చారు నాకు. హ్యాండ్స్ అయినా, ఫిట్టింగ్ అయినా. ఆ రోజు ఇస్తే నెక్స్ట్ డే తీసుకెళ్ళాము. తర్వాత వచ్చేసి మేము వంశీకి షాపింగ్‌కెళ్ళామనమాట. కింద ఫ్లోర్‌లో చూసాం గానీ చెన్నై షాపింగ్ మాల్‌లో వంశీకి అంతగా నచ్చలేదు. బాగా రేట్స్ అనిపిచ్చాయంట.
వంశీకి మన కరీంనగర్‌లో ఫ్యాషన్ హౌస్ అని షాప్ తెలుసనమాట. ముందక్కడ షాపింగ్ చేశాడు. మంచిగుంటాయి. బ్రాండెడ్ క్లాత్స్ అయినా గూడా మనకు అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఉంటాయని జెప్పాడు. సో, అక్కడికెళ్ళాము. దాని తర్వాత అక్కడ తను ఆల్రెడీ తనకు సూట్ ఉంది కాబట్టి షర్ట్ ఇంకా జీన్స్ తీసుకుంటాను. అలాగే 2 టీ షర్ట్స్ తీసుకుంటాను అని వచ్చాడు. ఫ్యాషన్ హౌస్‌లో మంచి ఉన్నాయన్నమాట. క్లాత్స్ కరీంనగర్‌లో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ డే వచ్చేసి మేము రిటర్న్ గిఫ్ట్స్ అలాగే షూ షాపింగ్ కోసం డీమార్ట్‌కెళ్ళాము. డీమార్ట్‌కి ఎందుకు వెళ్ళామంటే, మనకు రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా ఇవ్వడానికి తక్కువ ప్రైస్‌లోనైనా ఉంటాయి అని ఐడియా ఉండే నాకు. సో, అక్కడెళ్ళాము. ఇక్కడొచ్చేసి మా ధరణి పైన నేను అన్ని ట్రయల్స్ చేస్తున్నాననమాట. అవి పిల్లల గాగల్స్ గాదు, పెద్దలయి. ఎట్లుంటది అని జూసాను. మేము రిటర్న్ గిఫ్ట్స్ విషయంలో ఫస్ట్‌లే కొంచెం ఐడియా యేసుకొని వచ్చామన్నమాట. అంటే స్టీల్‌లో గానీ, గ్లాస్‌లో గానీ ఇవ్వాలి అని. ప్లాస్టిక్‌లో ఇవ్వద్దు అని. ఎందుకంటే ప్లాస్టిక్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదనేదే మా ఐడియా. సో, ఫస్ట్ మేము స్టీల్ దగ్గర ఎళ్ళొచ్చాము గానీ, మాకు ఎందుకో బాగా డీమార్ట్‌లో స్టీల్ మాత్రం చాలా రేట్ ఉంటది. గ్లాస్ విషయంలోకొస్తే మాత్రం మంచిగా అఫోర్డబుల్‌గానే ఉంటాయి. అవి గూడా ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళకి అవసరం రావాలి. అలాగే వాళ్ళు యూజ్ చేయాలి అనే ఐడియాతోనే మేము అందులో ఎళ్ళామన్నమాట. చాలా అంటే చాలా రకాలున్నాయి. ఒకవేళ ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ అయినా ఇవ్వాలి అనుకుంటే ఒకసారి డీమార్ట్‌కి ఎళ్లి చూడండి. మీకు రూ. 9 నుండి రూ. 100 దాకా మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఉంటుంది. వాళ్ళు పీసెస్ గూడా మనకిస్తారు. మనకేదో ఇవ్వరు అని కాదు. మేము దాదాపు 150, 180 పీసెస్ అలా తీసుకున్నాము. సో, మాకు రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి ఒక 180 అలా తీసుకున్నాము. వాళ్ళు మొత్తం ప్యాక్ చేసి మంచిగా నీట్‌గా ఇచ్చారన్నమాట. ఈ వీడియోలో పర్టిక్యులర్‌గా మేమేం తీసుకున్నామనేది క్లియర్‌గా చూపించలేదు. మీకు బర్త్‌డే వీడియో చూస్తే మీకు క్లియర్‌గా తెలిసిపోతుందనమాట. సో, అందుకే ఇందులో నేను చెప్పలేదు. సో, ఇదండి వీడియో. మేము బర్త్‌డే చేయడానికి మేము ముందు తీసుకున్న షాపింగ్, రిటర్న్ గిఫ్ట్స్ అలాగే నెక్స్ట్ వీడియో రాబోతుంది. అందులో మనం రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్, అలాగే మా డెకరేషన్ ఎలా చేస్తున్నాము, ఫుడ్ అవన్నీ ఉంటాయన్నమాట. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.